అవకాశం ఇచ్చినటువంటి ఓకే మేడం. ఓకే సార్, ఓకే చెప్పండి. ముందుగా మన జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి పాద పద్మములకు నమస్కరిస్తూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి పత్రిజీ మహిళా చైతన్యం జూమ్ వారికి, అదేవిధంగా ఈ జూమ్ను వీక్షిస్తున్నటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ, యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనము మిలారప్ప జీవిత చరిత్రను తెలుసుకోబోతున్నాం. మిలారప్ప పరమ గురువు, మానవుల్లో మహోన్నతుడు, యోగుల్లో మహాయోగి, ఋషుల్లో మహాఋషి. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మిలారప్పన్ గురించి పత్రిజీ గారు ఏమన్నారంటే, టిబెట్లో విశిష్టమైన విలక్షణమైన ఈ మిలారప్ప శిష్యుడు యొక్క పరిపూర్ణమైన ఉదాహరణ మిలారప్ప. గురువు యొక్క పరిపూర్ణమైన ఉదాహరణ మిలారప్ప గురువు మార్పా గారు. అన్ని సిద్ధులు శక్తులు సాధించుకున్న యోగి మిలారప్ప. గాలిలో ఎగరగలిగిన యోగి మిలారప్ప. ఆహారము లేకుండా హిమాలయాల్లో జీవించగలిగిన మహాయోగి మిలారప్ప. ఒక దుష్ట తంత్ర యోగము నుండి మారి పవిత్ర సిద్ధులు పొందిన యోగి మిలారప్ప. ఒకే జీవితంలో ఏమి సాధించవచ్చునో నిరూపించినటువంటి వ్యక్తి మిలారప్ప. ఆధ్యాత్మిక ప్రగతి కోరే వారి యొక్క సమాధానమే ఈ ధ్యానము. టిబెట్ యొక్క ఈ పరమ పూజ్యమైన యోగికి నా ప్రణామాలు అంటాడు పత్రిజీ గారు. అంటే పత్రిజీ గారు మిలారప్పను గురించి ఈ విధంగా చెప్పారు. అంటే మిలారప్ప ఒక గొప్ప యోగి అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి చరిత్రలను మిలారప్ప కానీ, రంతా కానీ, తర్వాత ఇంకా శక్తి విజ్ఞానం కానీ, సీతాయనం కానీ, గొప్ప గొప్ప గ్రంథాలన్నింటినీ కూడా, ఇతర భాషల్లో ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా మనకు తెలుగులో అనువదింపచేసి మనకు అందించినటువంటి మన పత్రిజీ గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం. మరి ఇప్పుడు మిలారప్ప యొక్క చరిత్రను మనం తెలుసుకుందాం. మిలారప్ప యొక్క ముఖ్య శిష్యుడు రేషింగ్ప. ఈ రేషింగ్ప ఒకసారి ధ్యానంలో ఉన్నప్పుడు ఒక స్వప్నం వచ్చింది. ఏంది ఆ స్వప్నము అంటే, స్త్రీ పురుష దేవతలు నివసిస్తున్నటువంటి ఉరుగ్వేన్ అనేటువంటి చోట ఈయన నడుస్తున్నట్టు, అక్కడ ఆ భవనాలు, ఆ ఇండ్లు అవన్నీ కూడా బంగారం, వెండి, వజ్ర వైఢూర్యాలతో నిర్మితము అయినటువంటి, మరి కాటిలేని అందాలతో అవి ఉన్నవంట. రాజధాని నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆయనకు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పట్టు వస్త్రాలు, ఖరీదైనటువంటి లోహాలు, తర్వాత వజ్రాలహారాలు, ఎముకలతో తయారు చేసినటువంటి ఆభరణాలు ధరించి ఉన్నారు. వారందరూ ఎంతో అందంగా ఉన్నారు. అందరూ నన్ను చూసి చిరునవ్వుతో మరి పలకరింపుగా ఉన్నారు, కానీ ఎవరు కూడా పలకరించలేదు. వాళ్ళల్లో ఒకరు నాకు తెలిసినటువంటి ఒక స్త్రీమూర్తి, ఒక స్త్రీ సాధకురాలు కనిపించింది. ఆమె ఎవరంటే నా గురువులలో ఒకరైన త్రిపురాకు శిష్యురాలు. ఆమె ఎర్రని దుస్తులు ధరించి చిరునవ్వుతో నాకు కనిపించింది. ఆమె ఆ విధంగా ఈయన తన యొక్క స్వప్న వృత్తాంతాన్ని చెప్తూ ఉన్నాడనమాట. ఆమె
నన్ను ఒక రత్నాలు పొదిగి ఉన్నటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి ఒక అక్షోభయ బుద్ధులు అంటే అక్షోభయ బుద్ధులను చూపించింది. వారు ఎలా ఉన్నారంటే వారి అందము, టీవీ, ఆకర్షణ నేను ధ్యానములో ఊహించిన దానికంటే ఎంతో గొప్పగా వాళ్ళు ఉన్నారు. ఆయన ధర్మబోధ చేస్తున్నారు. దాన్ని చూసినంతనే నాకు మహాపారవశ్యం, మహా ఆనందము కలిగింది. నాకు మూర్ఛ వచ్చినంత పని అయింది. అప్పుడు ఆమె, బాబు నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బుద్ధుల అనుమతి కోరి వస్తాను అని ఆమె వెళ్ళింది. వెళ్ళి కొద్దిసేపటికి తిరిగి వచ్చి నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళింది. నేను అక్కడికి వెళ్ళగానే వారికి ప్రణామం చేయగా వారు దయతో నన్ను ఆశీర్వదించారు. మరి వాళ్ళ యొక్క ప్రవచనాలు వినటానికి నేను అక్కడ కూర్చున్నాను. చాలా సేపు ఆయన నన్ను చిరునవ్వుతో చూశాడు. మరి చాలా ప్రేమతో ఆయన నాకు కనిపించారన్నమాట. గతంలో ఉన్నటువంటి బుద్ధులు, బోధిసత్వుల యొక్క పుట్టుపూర్వత్వాలు, వాళ్ళ జననాలు అవన్నీ కూడా వారికి సంబంధించినటువంటి విశేష సంఘటనలన్నీ కూడా వారు ప్రదర్శిస్తూ ఉన్నారన్నమాట. ఆ బోధనలో దృఢ నమ్మకం కలిగింది. నన్ను ఎంతో ఉత్తేజపరిచింది ఆ యొక్క బోధనలు. వాడు ఎవరిని గురించి బోధిస్తున్నారంటే పరమ గురువులైనటువంటి తిరోప, తర్వాత సర్వప, మార్ప వంటి గురువుల గురించి వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారన్నమాట. ఆ తర్వాత వాళ్ళు నేను ఈ మిలారప ఒక చరిత్రను కూడా చెప్తాను, మీరు వినండి అని మిలారప యొక్క ఉదాంతాన్ని చెప్పడానికి వాళ్ళు చెప్తున్నారనమాట. అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క ప్రవచనాలు చాలా గొప్పవి, అంతకంటే ఈ మిలారప యొక్క ప్రవచనాలు ఆయన యొక్క చరిత్ర ఎంతో గొప్పది. చాలా మంది కొన్ని జన్మలలో తన అరిషడ్ వర్గాలను వదిలించుకొని సత్సాధన చేసి బుద్ధత్వాన్ని పొందారు. కానీ మిలారప ఒకే జన్మలో మరి బుద్ధత్వాన్ని పొందినటువంటి ఒక గొప్ప వ్యక్తిని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నామని చాలా ఆనందంలో ఉన్నారన్నమాట. అప్పుడు వారిలో కొందరు మిలారప ఎక్కడ ఉన్నారు అంటే జోగ్మిను లేక గాంగాలో ఉన్నారని చెప్పుకుంటూ ఉన్నారన్నమాట. ఇక్కడ జోగ్మిన్ అంటే పునర్జన్మ లేని అభవ, గాంగా అంటే అమరావతి అని. అప్పుడు ఈ యొక్క స్వాంగ్పాంకు అంటే రేషంపాకు అనుమానం వచ్చింది. మిలారప టిబెట్లో కదా ఉండేది, వీళ్ళేంది అభవ అంటున్నారు, అమరావతి అంటున్నారు అని ఒక అనుమానం వచ్చింది. అంటే అప్పుడు ఏం అర్థం చేసుకున్నాడు అంటే వీరందరూ మిలారప్ప గారిని వారి చరిత్రను తెలపమని నేను ప్రార్థించాలని నన్ను ప్రేరేపిస్తున్నారేమో. మిలారప్ప అంటే ఆయన ఒక మామూలు వ్యక్తి కాదు కాబట్టి ఆయన ఎన్నో రూపాల్లో ఎక్కడైనా ఉండగలడు అని నేను అర్థము చేసుకోలేకపోయాను కాబట్టి అని అనుకున్నాను అన్నమాట. సరే, అప్పుడు స్వప్నం నుంచి మేల్కొన్నాడు. మేల్కొన్న తర్వాత ఈ యొక్క ఉరుగ్వాన్ అనేటువంటి ఈ యొక్క దేశంలోకి వెళ్ళడము, ఈ అక్షోభయ బుద్ధుల యొక్క బోధనలు వినడము నాకు ఒక అనుగ్రహంగా ఉంది. చాలా మంచిది. నిజ జీవితంలో మిలారప్ప గారిని కలుసుకోవడం నాకు ఎంతో మహాభాగ్యమే. స్వప్నంలో వీరిని కలుసుకోవడం కూడా మహాభాగ్యము అనుకుంటాడనమాట. తర్వాత ఆయనకు మరో స్వప్నం కూడా వస్తుంది. మరుసటి రోజు ఇంకొక స్వప్నం కూడా వస్తుంది. ఏంది ఆ స్వప్నం అంటే, మొదట స్వప్నం చాలా స్పష్టంగా కనిపించింది, కానీ ఈ స్వప్నం కొంచెం అస్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ ఆ స్వప్నం ఏంటంటే ఉరుగ్వాన్ దేశానికి చెందిన 5 దేశ కన్యలు అంటే దేవకన్యలు, వాళ్ళు ఒక్కొక్కరు, ఒకరేమో తెలుపు, ఒకరు నీలము, ఒకరు పసుపు, ఒకరు ఎరుపు, ఒకరు పచ్చని రంగులలో కనిపించారు. అందులో మొదటి కన్య ఏమన్నదంటే, రేపు మిలారప్ప చరిత్రను చెప్తారు, మనం వెళ్ళి విందాము
అంటే రెండవ కన్య ఏమన్నదంటే కథ చెప్పముని ఎవరు అడుగుతారు అన్నది. అప్పుడు మూడో కన్య ఏమన్నదంటే పిల్లారప్ప ముఖ్య శిష్యులు అడుగుతారు అన్నది. అప్పుడు వాళ్ళందరూ కూడా ఈ మిలారప్ప వైపు మరి చిరునవ్వుతో చూస్తూ ఉన్నారనమాట. ఒక కన్య అన్నది ఏమన్నదంటే ఎంతో గొప్ప ప్రవచనము, అది వింటే మహా ఆనందం కలుగుతుంది. ఈ ప్రవచనం కోసము మనం కూడా ప్రార్థనలు జోడిద్దాము అన్నది. అప్పుడు ఇంకో శిష్యురాలు అంటే ఆ దేవకన్య ఏమన్నదంటే మరి ఆ యొక్క ప్రవచనానికై మనము కూడా ప్రార్థిద్దాము. ఆ సందేశాన్ని ప్రచారం చేసి ధర్మాన్ని రక్షించడము మన కర్తవ్యము, మన ఆనందము అని చెప్పడము జరిగిందనమాట. ఆ తర్వాత మెలకువ వస్తుంది. ఉదయం అవుతుందన్నమాట. తన పలహారం అవన్నీ కూడా ముగించుకుని రేసింప సద్గురు సమక్షానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడికి అప్పుడు ఈయనకు వెళ్ళేసరికి ఆ సద్గురు దగ్గర అనేక మంది శిష్యులు, భక్తులు వీరంతా కూడా కూర్చుని ఉన్నారు. రేసింప సద్గురువులకు సాష్టాంగ నమస్కారం చేసి ఆ తర్వాత యోగక్షేమాలు అడిగిన తర్వాత మోకాళ్ళపై నేలపై ఆనించి చేతులు జోడించి ప్రార్థించి మాకు దైవము, సద్గురువులు తమ జీవిత చరిత్ర సంఘటనలు కరుణతో మాకు ప్రసాదించండి. ఇక్కడున్న వారికి భవిష్యత్తు వారికి కూడా పూర్తినిచ్చే మీ యొక్క చరిత్రను మాకు తెలియజేయండి అని ప్రార్థిస్తారన్నమాట. అప్పుడు ఆయన ఆ యొక్క చరిత్రను చెప్పటానికి ఒప్పుకుంటాడు అన్నమాట. అంటే ఈ యొక్క ప్రార్థనను రేసింప యొక్క ప్రార్థనకు అంగీకరించి చిరునవ్వుతో రేసింప నీకు ఇంతకు ముందే నా జీవిత చరిత్ర తెలుసు, అయినా కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను చెప్తానని ఎప్పుడు ఇక్కడ కథ ప్రారంభం అవుతుంది. ఈ మిలారప్ప అనేటువంటి ఆయన కయుంపో వంశానికి చెందినటువంటి ఒక వర్గం, జోసెఫ్స్ చెందినటువంటి వాడు. ఆయన అంటే ఈ కయుంపో అనేటువంటి ఆయన వీళ్ళు ఏంటంటే వీళ్ళు గొర్రెల కాపరులు, సంచార తెగకు చెందినటువంటి వాళ్ళు అనమాట. ఈయన బౌద్ధ మతానికి ఆకర్షించబడి సాధన చేసి నింగమాపాక చెందినటువంటి గురువు, లామా గురువు అయ్యాడనమాట. ఈ జోషేలు అంటే ఈ జోషేల వర్గం వాళ్ళు, వీళ్ళ యొక్క పూర్వీకులు. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు సంచార జాతి కాబట్టి యాత్రలు చేస్తూ ఉర్దూ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ కులదేవతను ఉపాసించి కొన్ని మానవాతీత శక్తులను వాళ్ళు కొంత మాయాజాలాన్ని కూడా ఈయన సాధిస్తాడనమాట. అతను సాంగ్ ప్రాంతంలోని సుంగ్వాన్షి పట్టణానికి వచ్చేసరికి అక్కడ స్థిరపడిపోతారు. ఆ సుంగ్వాన్షి ప్రాంతంలో స్థిరపడిపోయి అక్కడ ఈయన ఏం చేసేవాడంటే ఈ కొన్ని జబ్బులను నయం చేసేవాడు. అదే విధంగా దయ్యాలను పారదోలేటువంటి అతీత శక్తులు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతం వారందరికీ ఈ దయ్యాలను వదిలికొట్టడము, ఆ జబ్బులను వదిలించడము అనేటువంటి పనిలో ఉంటారన్నమాట. అక్కడ ఎన్నో సంవత్సరాలు ఆ ప్రాంతంలో నివసించాడు. అతను కైంపో జోషే అని అందరికీ అక్కడ పరిచయం అన్నమాట. అక్కడ ఎవరికి జబ్బు చేసినా, ఎవరికి దయ్యాలు పట్టినా వెంటనే ఈ జోషేను పిలిపించేవారు అన్నమాట. ఆ విధంగా ఆ ప్రాంతంలో అందరి జబ్బులను, ఆ దయ్యాలను వదలుకొట్టేటువంటి వాడు కాబట్టి ఆ ప్రాంతంలో ఈయన అందరికీ సుపరిచయము అయ్యాడు. మరి ఆ విధంగా ఒక కుటుంబంలో అంటే ఈ జోషేకు గిట్టని కుటుంబంలో ఒకసారి దయ్యం పట్టింది. ఆ దయ్యము ఎంతమంది భూత వైద్యులు వచ్చి ఏమి చేసినా గానీ ఆ దయ్యము వదిలిపెట్టక హింసిస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు చివరికి ఏం చేశారంటే జోషే అంటే తనకు గిట్టకపోయినప్పటికీ ఈ దయ్యాన్ని వదలగొట్టాలి కాబట్టి అప్పుడు జోషే దగ్గరికి వెళ్ళి మరి ఈ దయ్యాన్ని వదలగొట్టాలా అని చెప్తే
అప్పుడు జోషే దానికి అంగీకరించి ఆయన ఆ భూతాన్ని సమీపిస్తూ ఏమంటాడంటే, నేను కైంకో జోషే భూతాలందరి మాంసం తిని రక్తాన్ని తాగుతాను, అందుకే వస్తున్నాను, ఉండు, అక్కడే ఉండు, అక్కడే ఉండు అని ఆయన జోరుగా దాని దగ్గరికి వెళ్ళాడు, ఆ భూతం దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఎప్పుడైతే చూసే ఆ భూతం దగ్గరికి వెళ్ళాడో అప్పుడు ఆ భూతం ఏమైంది, జడ్జి భయపడిపోయి అబ్బా, అమ్మా, మిలా, మిలా అని అరిచిందనమాట. అంటే మిలా అంటే ఏమంటే పురుష అని, అబ్బా అమ్మ అంటే తల్లి తండ్రి అని అన్నమాట. మిలా అంటే పురుష అని అర్థం అనమాట. అప్పుడు జోషుల దగ్గర ఆయా భూతం దగ్గరికి రాగానే, మిలా నువ్వు ఉన్న దగ్గరికి రాకుండా ఉండవలసింది పొరపాటు చేశాను, నేను వెళ్ళిపోతున్నాను, నా ప్రాణాలను కాపాడు, నన్ను వదిలేయి జోషే అని ప్రాధేయపడుతుంది ఆ భూతము. అప్పుడు జోషే ఆ భూతము, ఇక మీదట ఎవరిని నువ్వు భవిష్యత్తులో పీడించకూడదు, నువ్వు వెళ్ళిపో, నాకు కనపడకూడదు అని చెప్తాడు అనమాట. మరి ఆ భూతం పోతూ, నన్ను జోషే బాగా హింసించాడు, నేను ఇంతకుముందు ఇలాంటి బాధను ఎప్పుడూ అనుభవించలేదు అని కొంతమందితో తన అనుయాయులతో చెప్పుకున్నదనమాట. ఈ జోషే వచ్చి నన్ను చాలా హింసించాడు, బాధ పెట్టాడు అని, తర్వాత నా చేత కూడా ప్రమాణం చేయించుకున్నాడు, ఇక మీదట ఎవరి జోలికి వెళ్ళవద్దని అని చెప్తుందన్నమాట. అంటే అప్పటి నుంచి వీరి కుటుంబానికి మరి మిలా మిలా అనేటువంటి పేరు వచ్చింది. తర్వాత ఈ జోషి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకు మిలా దోతున్ చనగే అటువంటి కుమారుడు, మిలా దోతున్ చనగే కుమారుడు. ఆ తర్వాత ఆయనకు ఒక కుమారుడు మిలా దోర్జే షనగే. ఆ విధంగా ఆ కుటుంబము ఉంటదన్నమాట. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మిలా దోర్జిన్ శనగే యొక్క కుమారుడు మిలా దోర్జే శనగే అనేటువంటి ఆయన ఒక గొప్ప జోదగాడు. జోదగాడు అంటే పేకాట ఆడేటువంటి గొప్ప వ్యక్తి, అంటే దాంట్లో ఎక్స్పీరియన్స్, బాగా అనుభవం పొందినటువంటి వ్యక్తి అనమాట. ఆ జోదం అంటే మహా పిచ్చి ఆయనకు. ఆ విధంగా కొంత ధనాన్ని కూడా గెలుచుకుంటాడు ఆ దోర్జే. ఆ ప్రాంతంలో ఇంకో ఊరిలో ఇంతకంటే నిపుణుడైనటువంటి ఒక జోదగాడు ఉన్నాడు. ఒకసారి ఆ జోదగాడు ఈ దోర్జే దగ్గరికి వచ్చి జోదము ఆడతాడు. జోదం ఆడిన తర్వాత కొంత ధనాన్ని అతను పోగొట్టుకుంటాడు. ఈ దోర్జేకు ధనం కొంత లభిస్తుందన్నమాట. మరుసటి రోజు కూడా రా అని అతన్ని ఆహ్వానిస్తాడు. మరుసటి రోజు అతను వస్తాడు, ఇద్దరు జోదము ఆడతాడు. అతను తెలివిగా ఏం చేశాడంటే, మొదట ఆ జోదంలో తన యొక్క ధనాన్ని కావాలని పోగొట్టుకుంటాడు. అప్పుడు ఈ దోర్జే అనేటువంటి ఈ యొక్క ఆయన ఏం చేస్తాడంటే, ఒక అగ్రిమెంట్ అంటే చేసుకుంటారు అనమాట. ఇప్పుడు నేను ఓడిపోతే నా ఆస్తి మొత్తం నీకు ఇస్తాను, నువ్వు ఓడిపోతే నీ ఆస్తి మొత్తం నాకు ఇవ్వాలా అనేటువంటి ఒక అగ్రిమెంట్ రాసుకొని ఆ తర్వాత జోదము ఆడతాడు. అప్పుడు ఈ దోర్జే ఓడిపోతాడు. ఓడిపోయి సర్వము కోల్పోతాడు. తన ఆస్తినంతా కూడా కోల్పోయి ఇక తన తండ్రి తోటి ఆయన ఆ ప్రాంతము అంటే ఆ ఊరు వదిలి వెళ్ళిపోతాడు, బయటికి వెళ్ళిపోతాడు అనమాట. అంటే తన తండ్రి అయినటువంటి దోతును శనగే ఈయన ఇద్దరు కలిసి వేరే ప్రాంతానికి వెళ్తారు. ఈ శనగే అనేటువంటి ఆ దోతుని శనగే ఏం చేస్తాడంటే, పవిత్ర గ్రంథాలు చదువుతూ కాలం గడుపుతూ ఉండేవాడు. అక్కడ ఈయన ఇంకేం పని చేసేవాడంటే, ఆ బార్లీ పంటకు తరచుగా వడగళ్ళ వాన వస్తూ ఉండేది. ఆ వడగళ్ళ వానను నివారించేటువంటి ఆ హోమాలు, క్రతువులు ఇవన్నీ చేస్తూ ఉండేవాడు ఆ శక్తులు. ఈ దోర్జే ఏం చేస్తాడంటే ఉన్ని వ్యాపారం చేసేవాడు. ఈ విధంగా ఈ తండ్రి కొడుకులు ఈ విధంగా కొంతకాలానికి చాలా ఆస్తి సంపాదిస్తాడు అనమాట. ఈయన ఉన్ని వ్యాపారం, ఆయన వచ్చేసి ఈ యొక్క క్రతువులు నిర్వహించడం వల్ల చేస్తా ఉంటాడు. అప్పుడు ఆ సమయంలో దోర్జే
ఆ ప్రాంతంలోనే ఉన్నటువంటి ఒక సంపన్న కుటుంబానికి చెందినటువంటి ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళకు ఒక కుమారుడు కలుగుతాడు. ఆయన పేరు మిలా షెరాఫ్ గాల్సన్ అంటే ఆయనే బెలారాఫ్ యొక్క తండ్రి. మరి ఈ విధంగా ఈ యొక్క మిలా షెరాఫ్ గాల్టన్ ఈ పుట్టిన తర్వాత వాళ్ళ అంటే ఆ తాతగారు మరణిస్తారన్నమాట. మరణించిన తర్వాత మరణ క్రతువులు అవన్నీ ఎంతో ఘనంగా జరిపిస్తారు. డోర్జే తన వ్యాపారాన్ని బాగా విస్తరించి ఎంతో ఎదుగుతాడు అనమాట. బాగా ధనాన్ని సంపాదిస్తాడు. సంపాదించిన తర్వాత క్యాంగ్షా అనేటువంటి పట్టణం దగ్గర ఆయన ఓర్మా అనే వాళ్ళ దగ్గర నుంచి ఒక పొలాన్ని అంటే అక్కడ పొలాన్ని సంపాదిస్తాడు, కొంటాడు. ఆ పొలం సంపాదించిన తర్వాత ఆ తర్వాత అక్కడ ఒక ఇల్లు కూడా కట్టుకుంటాడు ఆయనే. ఇల్లు అంటే అక్కడ చాలా పొలం సంపాదిస్తాడు. ఆ పొలం పక్కనే ఇంకొంత స్థలంలో ఒక ఇల్లు కూడా కడతాడనమాట. ఆ ఇల్లు ఎలాంటిదంటే 4 స్తంభాలు 8 వాసాలు, అందరూ 4, 8 అని పిలుస్తుంటారు. అది 3 అంతస్తుల భవనం. అప్పుడు ఆయన అంటే ఈ షరాబు శనగయ్యకు కూడా మ్యారేజ్ చేసుకుంటాడు. ఆ గ్రామంలోనే ఒక కార్మోకెన్ అనేటువంటి ఒక ఉత్తమ కుటుంబానికి సంబంధించిన ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆమె చాలా అందమైనటువంటి ఆమెను పెళ్లి చేసుకుంటారు. వీరు బాగా ధనవంతులు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బాగా ఆస్తులు సంపాదించేది, చాలా పేరు ప్రఖ్యాతులు పొందారు అని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వీరిని గురించి అనుకుంటూ ఉంటారన్నమాట. వీళ్ళ యొక్క గొప్పతనాన్ని, వీళ్ళ యొక్క ధనాన్ని చూసి అందరూ కూడా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ సందర్భంలో ఏమి జరుగుద్ది అంటే వీళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అంటే మొదట వాళ్ళు చెంగ్వాచి అనేటువంటి ఆ ప్రాంతంలో పాత బంధువులందరూ కూడా వీళ్ళు బాగా ధనం సంపాదించారు అని చెప్పి తెలుసుకొని వీరి దగ్గరికి ఆ యొక్క పాత బంధువులు అందరూ కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి ఇక్కడ ఉంటారన్నమాట. తర్వాత షరాబ్ ఏం చేస్తాడంటే ఆయన వ్యాపార నిమిత్తము ఒకసారి ఆయన వేరే ఒక కొండ ప్రాంతానికి వెళ్తాడనమాట. ఆయన వెళ్ళే సమయానికి ఆయన భార్య ఆమె అంటే కార్మోకెన్ అనేటువంటి ఆ పేరు గల ఆమె గర్భవతిగా ఉంటుంది. అప్పుడు ఈయన అక్కడికి వ్యాపారానికి వెళ్తాడు. ఆ సమయంలో 1152 సంవత్సరం 1152 సంవత్సరము ఆగస్టు 20వ తేదీన ఈ కార్మోకెన్ ప్రసవిస్తుంది. ప్రసవించిన తర్వాత అప్పుడు తన భర్త అక్కడ లేడు కాబట్టి తన భర్త వ్యాపార నిమిత్తం వేరే ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి నేను ప్రసవించాను, ఒక మగబిడ్డను ప్రసవించాను కాబట్టి వెంటనే నువ్వు రావాలి, బిడ్డకు పేరు పెట్టాలి అని ఒక చీటీ రాసి తన సేవకుల చేత తన భర్తకు అంటే ఆ షరాబ్కు పంపిస్తుంది. అప్పుడు ఆ సేవకుడు అక్కడికి వెళ్ళి ఆయనకు ఆ చీటీ అందిస్తుంది. ఆయన చదువుకున్న తర్వాత నాకు కుమారుడు కలిగాడా, చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి ఆయన అప్పుడే తన కుమారునికి ఒక పేరు పెడతాడు. ఏమని పేరు పెడతాడు అంటే తోపగా, అంటే టిబెట్ భాషలో తోపగా అని పేరు పెడతాడు. అంటే తోపగా అంటే అర్థం ఏంటంటే వినగానే ఆనందము కలుగు చేసేవాడు అని అర్థం. అది టిబెట్ భాషలో అని పిలుద్దామని చెప్పేసి అనుకుంటాడు. తోపగా అని పేరు అది నిశ్చయించుకుంటాడు. ఆ తర్వాత వెంటనే అతను ఇంకా ఇక్కడ వ్యాపారం కూడా పూర్తయింది కాబట్టి వెంటనే బయలుదేరి తన యొక్క గ్రామానికి వెళ్తాడు అనమాట. వెళ్ళి అక్కడ నామకరణ మహోత్సవము బ్రహ్మాండంగా బాగా చేస్తారు. చేసిన తర్వాత ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతాడు. ఆ పిల్లవాడు అంటే ఆ మెలారప, తోపగా అంటే మెలారపనే. ఈయన ఎంతో బాగా పాటలు పాడేవాడు, శ్రావ్యమైనటువంటి కంఠము కలిగినటువంటి వాడు అనమాట. అంటే వినగానే అందరికీ ఆనందాన్ని కలుగజేసేటువంటి వాడు. సరే, ఆ విధంగా ఉండేటువంటి సమయంలో 4 సంవత్సరాలు వయసు పిల్లరపకు వచ్చినప్పుడు
ఒక చెల్లెలు పుడుతుంది మిలారప్పకు. ఒక చెల్లెలు మిలారప్పకు 4 సంవత్సరాల వయసులో ఆయనకు ఒక చెల్లెలు పుట్టింది. ఆమెకి ఏం పేరు పెడతారంటే గోన్మా కైత్. ఆ బ్రిటన్ వాళ్ళ టిబెట్ పేర్లు ఆ విధంగా ఉంటాయి అన్నమాట. గోన్మా కైత్ అని నామకరణము చేసేది. అయితే ఈ పేరు ఆ పెద్ద నోరు తిరక్క అందరూ ఏం చేస్తారంటే ఆ అమ్మాయిని పేట 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 అని పిలిచేటువంటి వాళ్ళ అన్నమాట. ముద్దు పేరుగా పేట అని పిలుస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు బాగా ధనవంతులు కాబట్టి వీళ్ళిద్దరూ అన్యోన్యంగా అల్లారు ముద్దుగా ఎంతో బాగా పెరుగుతూ ఉంటారన్నమాట. మంచి బట్టలు, బంగారు ఆభరణాలు ఇవన్నీ ధరించి అంటే మంచి ధనవంతులు కదా, కాబట్టి వీళ్ళకి ఎటువంటి లోపము లేకుండా ఆనందంగా చాలా బాగా పెరుగుతూ ఉంటారన్నమాట. వాళ్ళ ఇంట్లో చూస్తే ఇంట్లో బాగా సామగ్రి, వాళ్ళ బయట 3 అంతస్తుల భవనము, ఈ విధంగా వీళ్ళకు మంచి ఆస్తి కలిగి ఉంటారు కాబట్టి అందరూ కూడా వారికి ఆ గ్రామంలో వాళ్ళందరూ కూడా అణిగి మణిగి వాళ్ళంటే ఒక అంటే ఒక గౌరవంగా చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే కొంతమందికి అసూయ కూడా కలిగేది. వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, ఇంత ధనాన్ని సంపాదించారు, ఈ విధంగా వాళ్ళు ఉన్నారనేటువంటి ఒక అసూయ కూడా కొంతమంది కలుగుతుంది అనమాట. సరే, ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాకు ఈ మిలారప్పకు 7 సంవత్సరాలు వచ్చినప్పుడు తన తండ్రికి షరాబ్కు మిలా షరాబ్ గాల్టన్కు జబ్బు చేస్తుంది. ఆ జబ్బు ఒక అంటే ఆయా కోలుకోలేనటువంటి జబ్బు అనమాట. చాలా మంది వైద్యులు వచ్చేసి మరి ఇక లాభం లేదు, ఈ జబ్బు నయం కాదు కాబట్టి ఇంకా ఆశ లేదు అని చెప్తారనమాట. బ్రతకడము కష్టము అని చెప్తారనమాట. అప్పుడు ఈ యొక్క షరాబు ఏం చేస్తాడంటే ఇక ఎలాగూ నేను బ్రతకను కాబట్టి మరి నా తదనంతరము నా భార్య ఈ బిడ్డలను చూసుకోవటానికి ఒక సమావేశము ఏర్పాటు చేసి అందరినీ పిలిపించి తన యొక్క బంధువుల్ని తర్వాత అందరినీ ఆ గ్రామంలో ఉండేటట్లు పెద్ద పెద్ద వారు అందరినీ కూడా పిలిపించి వాళ్ళందరితో నేను ఎలాగో బ్రతకను కాబట్టి నా తదనంతరము మరి నా ఆస్తిని చూసుకోవటానికి నేను అంటే తన సొంత ఊరి నుంచి వచ్చినటువంటి కొంతమంది అంటే మిలారప్పకు పిన్ని బాబాయ్ వరుస అనేటువంటి వాళ్ళను పిలిచి మీరు నా ఆస్తిని కాపాడి నా ఆస్తిని నా కుమారుడు అయినటువంటి మిలారప్ప యుక్త వయసు వచ్చినప్పుడు అంటే 15 సంవత్సరాలు రాగానే ఆయనకు నా ఆస్తిని అప్పచెప్పండి, తర్వాత జేష్ అనేటువంటి అమ్మాయితో అతనికి వివాహం చేయండి. అంటే ఆల్రెడీ ఈ జేష్ అనేటువంటి అమ్మాయితో నిశ్చయం మ్యారేజ్ చేసుకోవడానికి నిశ్చయము చేసుకుని ఉంటారన్నమాట. ఆ విధంగా మీరందరూ కూడా దీనికి సమ్మతించి అంటే అగ్రిమెంట్ కూడా రాసి అంటే మిలారప్ప 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత అతనికి ఆస్తి అతనికి అప్పచెప్పాలా, తర్వాత నేను మరణించిన తర్వాత నా కర్మక్రతువులు చేయటానికి కొంత ధనాన్ని ఉపయోగించండి అని చెప్పేసి వారికి తన ఆస్తిని మొత్తాన్ని అప్పచెప్తారనమాట. అంటే ఈ మిలారప్పకు పిన్నమ్మ చిన్న అన్నాలకు అప్పచెప్పి ఆ అగ్రిమెంట్ మీద సంతకం చేసి ఇవ్వడము జరుగుతుంది అనమాట. అంటే ఎందుకంటే నేను ఇక ఎలా బ్రతకను కాబట్టి మీరు వీరిని సంరక్షించండి, నేను వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, నేనంతా పైనుంచి కూడా నేను ఆలోకం నుంచి కూడా నేను గమనిస్తూ ఉంటాను. నా ఆస్తి పాస్తులు అన్ని పశువులు కానీ గొర్రెలు కానీ ఇవన్నీ పొలాలు కానీ ఇల్లు కానీ మొత్తం అక్కడ సర్వం మొత్తాన్ని వాళ్ళకు అప్పచెప్తాడు అనమాట. కాబట్టి అప్పచెప్పి నా కర్మకర్తలకు కొంత ధనాన్ని ఉపయోగించి మిగతాది నా కుమారుడు మరి యుక్త వయసు రాగానే ఆయనకు జ్యేష్ఠతో పెళ్లి చేసి ఆయనకు అప్పగించండి అని చెప్పింది. ఆయన మరణిస్తాడన్నమాట. ఎప్పుడైతే ఆయన మరణిస్తాడో అప్పుడు వీరికి కష్టకాలము ప్రారంభము అవుతుంది. మరి ఆయన మరణించిన తర్వాత తమ యొక్క యావదాస్తి అంతా కూడా
ఆ పిన్నమ్మ ఆ బాబాయిలు స్వాధీనం చేసుకుంటారు. కొంతమంది తన తల్లి అయినటువంటి ఆమెను యాజమాన్యంలో ఉంచమంటే వారు ఒప్పుకోరు. మా పేరుతో ఈ రాశారు కాబట్టి మేమే ఆ బాధ్యత వహిస్తాము, మీరెవరు కూడా ఇందులో జోక్యం చేసుకోవద్దు అని చెప్పడము జరుగుతుందన్నమాట. ఎవరు ఏమి చెప్పినా కానీ వాళ్ళు వినరు. అప్పుడు వారి యొక్క పిల్లారప్ప యొక్క బాబాయి పిన్నమ్మ ఏం చేస్తారంటే వీరిని తమ యొక్క పొలంలో, తమ పొలం అంటే తమ పొలం కాదు, వీరి పొలాలలోనే వాళ్ళ హ్యాండ్ ఓవర్ అయింది కదా, వాళ్ళ పొలాలలో వీళ్ళను పని మనుషులుగా ఉంచుకొని పని చేపిస్తే 24 గంటలు వీళ్ళ చేత పని చేపిస్తూ వారికి సరైనటువంటి భోజనం కూడా పెట్టరు. కుక్కలు తినేటువంటి భోజనం, కుక్కలు కూడా ఇష్టపడినటువంటి భోజనం, అలాంటి పాచిపోయినటువంటి భోజనము ఈ యొక్క మిలారప్ప చెల్లెలు తల్లికి పెట్టి వాళ్ళ చేత పనులు చేపించుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అంటే చాలా భయంకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. పనులు చేసి చేసి ఒళ్ళంతా మరి పుండ్లు పడిపోతాయి. వాళ్ళకు తగినటువంటి బట్టలు కూడా లేవు. ఒకే ఒక అంటే ఆ బట్టలు మొదట ఉన్నటువంటి బట్టలు పోయిన తర్వాత తిరిగి బట్టలు కూడా తీసేవారు. ఆ బట్టలు కూడా మరి చిరిగిపోయి పేలికలయ్యి ఉంటాయి. పరమ వికృతంగా ఉంటారు. తలకు నూనె కూడా ఉండదు. తల అంతా జుట్టంతా మరి జడలు గట్టిపోయి అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ మిలారప్ప తన చెల్లెళ్ళు, తన తల్లి అటువంటి బాధలను అనుభవిస్తూ ఉంటారు. వీరు కృంగి కృషించిపోయి శరీరం అంతా కూడా మరి గుంటలు పడి నీరసించిపోయారు. ఒకప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలాంటిది, ఇప్పుడు ఎలాంటిది ఆలోచిస్తే మరి ప్రతి ఒక్కరికి కళ్ళమ్మడి నీరు రాక మానదు. ఎందుకంటే పట్టు వస్త్రాలు ధరించి బంగారు ఆభరణాలతో మరి ఆ విధంగా వాళ్ళు చిన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పాపము వీళ్లకు ఇలాంటి పరిస్థితి ఏంది, వీళ్ళ పూర్వ వైభవం ఏమిటి, ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్నటువంటి దయనీయ పరిస్థితి ఏమిటి అని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. సరే, ఇంకా ఏమి చేయలేని పరిస్థితి. నేను, అమ్మ, చెల్లాయి అంటే మిలారప్ప వీళ్ళు ముగ్గురు కూడా ఏమి చేయలేని పరిస్థితి. మరి అప్పుడు ఏం చేస్తారంటే ఇంకా ఏమి చేసేది లేక ఇంకా రాజీ పడి వాళ్ళు కొంతమంది ఆ జేషి అనేటువంటి వాళ్ళ తల్లిదండ్రులు అప్పుడప్పుడు వీళ్ళకి కొంత సహాయం చేస్తే ఉండేటువంటి వాళ్ళు అనమాట. సరే, అప్పుడు ఆమెకు కొంతకాలానికి కొంత భూమి, తన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి భూమి ఆమెకు వస్తుంది. ఆ భూమిలో పండినటువంటి బార్లీ పోగు చేసుకొని ఒకసారి, అంటే అప్పటికి 15 సంవత్సరాలు వస్తుంది అనమాట. మిలారప్పకు 15 సంవత్సరాలు వస్తుంది. 15 సంవత్సరాలు వచ్చిన క్రమంలో ఈమె కొంత భూమి లభిస్తుంది. దాని నుంచి కొంత పంట వస్తుంది. ఆ పంటను నిల్వ చేసుకొని అక్కడ 15 సంవత్సరాలు ఎప్పుడైతే వచ్చాయో ఒక అగ్రిమెంట్ ఉంది కదా, దాని ప్రకారము తమ ఆస్తి తనకు ఇవ్వమని అడగటానికి ఒక విందు ఏర్పాటు చేస్తుంది. తన తల్లి అందరికీ, మిలారప్ప తల్లి ఒక విందు ఏర్పాటు చేస్తుంది. ఆ విందుకు అందరినీ ఆహ్వానిస్తుంది అనమాట. ఆహ్వానించిన తర్వాత అక్కడ అందరూ విందు చేసిన తర్వాత మరి అందరూ అక్కడ ఆ విందుకు హాజరవుతారు. విందుకు హాజరైన తర్వాత అప్పుడు చెప్తారనమాట, తన తండ్రి మరణ సమయంలో రాసినటువంటి వీలునామా ఏమిటో అందరికీ ఈ యొక్క మిలారప్ప మామగారు చదివి వినిపిస్తారు. అప్పుడు మిలారప్ప తల్లి ఏం చెప్తుందంటే, మమ్మలను ఇన్ని రోజులు మరి సాకినందుకు మరి ఈ బాబాయి పిన్నులకు కృతజ్ఞతలు. మరి ఇప్పుడు యుక్త వయసు వచ్చింది కాబట్టి ఆ యొక్క వీలునామా ప్రకారము మరి మిలారప్పకు తన ఆస్తిని తనకు అప్పజెప్పవలసినదిగా మేము కోరుకుంటున్నాము. మరి
మా విన్నపాన్ని మన్నించి మా ఆస్తిని మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నామని చెప్తారనమాట. ఆ విధంగా అంటే ఆ సభికుల ముందు అందరూ వచ్చినటువంటి వాళ్ళందరి ముందు కూడా తన తల్లి ఆ విధంగా విన్నవించుకుంటూ ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా చెప్పినప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే, తన యొక్క బాబాయి, పిన్నమ్ములు, మీ ఆస్తి మా దగ్గర ఎక్కడుంది? ఆ ఆస్తి అంతా కూడా మేము మీ భర్తకు ఇచ్చినటువంటిదే. ఆయన చనిపోతూ తిరిగి ఆ ఆస్తిని మాకు అప్పచెప్పాడు. అంతేగాని మాకు ఎలాంటి ఆస్తిని, మీ ఆస్తిని మాకు ఇవ్వలేదు అని చెప్తాడనమాట. నీకు ఈ ఆస్తితో ఎలాంటి సంబంధం లేదు, ఇది మా ఆస్తే అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు వీళ్ళు ఇంకా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు ఏముంది, అశక్తులు, బలం లేనటువంటి వాళ్ళు. ఈ పిన్నమ్మ, పిన్నాన్న, వాళ్ళ కుమారులు వాళ్ళంతా బలగం ఉంది, ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆస్తి అంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఆ గ్రామస్తులు కూడా ఎక్కువ మంది ఎవరు ధనం ఉంటే వాళ్ళ వైపే ఉంటారు కదా. మరి ఆ పరిస్థితుల్లో ఎవరు కూడా వీళ్ళకు సపోర్ట్ చేయలేదు. పైగా ఏం చేస్తారంటే ఆ పిన్నమ్మ, ఆ బాబాయిలు ఏం చేస్తారంటే వీళ్ళను కొడతారు. మిలారప్ప తల్లిని, మిలారప్పను, చెల్లిని కొడతారు. మీరు మమ్మల్ని ఆస్తి అడుగుతారా? ఇది మీ ఆస్తి కాదు అని వీళ్ళను కొడతారన్నమాట. ఇది మీది కాదు, మీ భర్త బతుకున్నప్పుడు మా దగ్గర తీసుకున్నదే కానీ ఇది మీది కాదు అని చెప్తారు. మా దగ్గర రుణం తీసుకున్నారు, అది మాకు తిరిగి ఇచ్చారు అని భయంకరంగా బూటి కాలుతో కొట్టారు అనమాట. పిల్లల్ని ఆవిడ కొట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తారు. అయినా కానీ ఏమి చేయలేని పరిస్థితి, ఎవరు సపోర్ట్ కూడా లేదు. కొట్టి ఈ విధంగా చేస్తారనమాట. అప్పుడు బాధపడుద్ది ఆమె. మిలారప్ప తల్లి ఆకాశం వైపు తిరిగి ప్రార్థిస్తుంది. ఏమంటదంటే ఆ బాధలో, నా పిల్లలకు తండ్రి అంటే వాళ్ళ భర్తను అడుగుతుంది. నా పిల్లలకు తండ్రి, చూడు ఎలాంటి దురదృష్టమో, స్వర్గంలో నుండి గమనిస్తున్నానని చెప్పావు కదా, నువ్వు గమనిస్తున్నావా? నువ్వు వీలునామా రాసినప్పుడు చెప్పావు కదా నేను గమనిస్తానని. మరి నువ్వు ఇప్పుడు గమనిస్తున్నావా? నువ్వు అక్కడ నుంచి ఇక్కడ జరిగేది గమనిస్తున్నావా అంటూ మూర్ఛపడిపోతుంది. ఆ మాట అంటూ ఆమె మూర్ఛపడిపోతుంది. అప్పుడు ఈ మిలారప్ప చెల్లెలు బాధతో ఏడుస్తూ ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఏమి చేయలేనటువంటి పరిస్థితి అనమాట. సరే ఇంకేం చేస్తారు? కొంతమంది అయ్యో పాపము అని సమర్థించే వాళ్ళు, కొంతమంది అసలు పట్టించుకొని, అంటే ఆ విధంగా రకరకాల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంక సరే జరిగిపోయింది జరిగిపోయింది, ఇక ఎలాగో ఆస్తి వాళ్ళు ఇవ్వరు కాబట్టి ఈ పిల్లల్ని ఏదో రకంగా, అంటే పిల్లరప్ప అబ్బాయి కాబట్టి ఈ అబ్బాయిని మనం చదివిస్తే బాగుంటుంది అని అక్కడికి వచ్చినటువంటి వాళ్ళల్లో కొంతమంది వీళ్ళ యోగక్షేమాలు మనం చూడాల్సిన అవసరం ఉంది. బాగా బ్రతికినటువంటి వీరు ఈరోజు ఇటువంటి హీనావస్థలో ఉన్నారు కాబట్టి వీరికి సహాయం చెయ్యాలా, మనం అందరం కూడా ఏదో చందాలు వసూలు చేసి చదివించాలా అని ఒక నిర్ణయానికి వస్తారనమాట. నిర్ణయానికి వచ్చి ఆ తోపగా అంటే మిలారప్పను చదివించటానికి వీళ్ళందరూ కూడా వీళ్ళు నిర్ణయము తీసుకుంటారు. నిర్ణయం తీసుకుని వీళ్ళను ఏం చేస్తారు? ఇక ఆస్తులైతే తిరిగి రావు కాబట్టి వీళ్ళందరి దగ్గర పోగు చేసినటువంటి ఆ సందాలతోటి మరి చదివించాలని నిశ్చయం చేసుకుంటారు అనమాట. సరే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక
లుక్యాట్ ఖాన్ అనేటువంటి ఒక గురువు దగ్గరికి ఈ యొక్క మిలారపను చదువుకోవటానికి పంపిస్తారనమాట. అంటే అందరి సహాయంతో ఆ గ్రామస్తుల యొక్క కొంతమంది ఉదార స్వభావులైనటువంటి వారు ఆ సహాయంతో వీళ్ళను చదివిస్తారనమాట. కాబట్టి ఈ జేషే అంటే ఈ మిలారప్పతో అంటే మ్యారేజ్ చేయాలని అనుకుంటారు కదా, జేషే అనేటువంటి అమ్మాయి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళు కూడా వీళ్ళకు సహాయం చేసి వీళ్ళకి కావలసినటువంటి ఈ యొక్క తిండికి సంబంధించి అంటే వంట సామాగ్రి అవి ఇవి ఇచ్చి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. మరి వీళ్ళకి అంటే ఏది కావాలంటే వాళ్ళ భోజనాలు కానీ బట్టలు కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు సహాయం చేస్తా ఉండేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళు జీవిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ తర్వాత ఒకసారి ఈ చదువుకునేటువంటి క్రమంలో తన యొక్క ఉపాధ్యాయుడు అంటే ఆ లామాతో కలిసి దగ్గరగా ఉన్నటువంటి ఒక గ్రామానికి వెళ్తారనమాట. ఒక విందుకు వెళ్తారు. ఆ విందుకు వెళ్ళేటప్పుడు ఆ గురువు గారితోటి ఈ మిలారప్ప కూడా ఆయనతోటి వెళ్తాడు. అక్కడ ఈయనకు మంచి బహుమానాలు, మద్యాన్ని అవన్నీ కూడా ఇస్తారు. ఎక్కువ అంటే ఆ కార్యక్రమానికి ఈయన ముఖ్య అతిథిగా పిలుస్తారు కాబట్టి ఈ గురువు గారికి అక్కడ వారు మంచి మంచి బహుమానాలు తర్వాత మద్యము కూడా ఇస్తారు. ఆ మద్యమాన్ని ఈ మిలారప్ప కూడా ఆయన సేవిస్తాడనమాట. అప్పుడు మత్తులో ఉంటాడు. మత్తులో అంటే అప్పుడు ఏం చేస్తాడంటే ఈ వచ్చినటువంటి గిఫ్ట్లు అంటే కానుకలు ఉంటాయి కదా, ఈ కానుకల్ని నువ్వు తీసుకొని వెళ్ళి మా ఇంటి దగ్గర పెట్టని ఆ గురువు గారు మిలారప్పకు చెప్తాడనమాట. ఈ కానుకలన్నీ తీసుకొని వెళ్ళు అని చెప్తాడు. అప్పుడు మిలారప్ప హుషారుగా పాడుతూ ఈ కానుకలు తీసుకుని వెళ్తా ఉంటాడు. ఎందుకంటే మత్తులో ఉన్నాడు కదా, మత్తు పానీయం సేవించాడు. హుషారు అంటే అందమైన కంఠంగా అంటే శ్రావమైన కంఠం కలిగిన వాడు కదా, బ్రహ్మాండంగా పాటలు వినసొంపుగా పాడేవాడు. ఆయన పాటలు అంటే అందరూ కూడా శ్రావ్యంగా కంఠం ఉంటుంది కాబట్టి బాగా వినేటువంటి వాళ్ళు. కాబట్టి ఈయన తన్మయత్వంతో ఆనందంతో ఈ కానుకలను తీసుకొని తన గురువు గారి ఇంటికి తీసుకువెళ్తూ ఉండేటువంటి ఆ యొక్క దారిలోనే ఆ యొక్క మిలారప్ప ఇల్లు కూడా ఉంది. ఈ మిలారప్ప వెళ్తూ వెళ్తూ పాటలు పాడుకుంటూ వెళ్ళేటప్పుడు తన ఇంటి ముందు గుండానే పాడుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి తన తల్లి వెంటది. తన తల్లి ఈ పాటల్ని వెంటది. ఈ గొంతు ఈ తోపగా గాడిది ఉన్నట్టుంది, ఈడు ఏంది పాటలు పాడుకుంటూ ఉన్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏంది పాటలు అని చెప్పేసి మరి ఆమె ఆ బార్లీ వేయించుకుంటూ ఉంటుంది. బాండిల్లో బార్లీ వేయించుకుంటూ ఉంటే ఆమె ఈ పాటను వింటుంది. విన్న తర్వాత అవునా కాదని బయటికి వచ్చి చూస్తుంది. అదే పట్టకార చేతిలో అది అంటే ఈ పరికరాలు ఉంటాయి కదా, ఆ గరిట ఏయో అవి అలాగే తీసుకుని వచ్చి మరి ఆ బార్లీ అవి ఆ పొయ్యి మీద వదిలేసి బయటికి వచ్చి చూస్తుంది అన్నమాట. చూసి ఈడు నా తోపగా నా మిలారపై ఈడు ఇంత ఆనందంగా పారవశ్యంతో పాటలు పాడుకుంటూ ఉన్నాడు అని బాధపడుద్ది. కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి వాడిని కొట్టేస్తుంది. చేతుల్లో ఉన్నటువంటి ఆ యొక్క గరిట అవి ఉన్నాయి కదా, వాటితోటి కొట్టిద్ది అనమాట. ఒరే మిలా, నీవు ఎలా ఆనందంగా పాటలు పాడుతున్నావురా, నీకు ఎలా ఆనందంగా ఉందిరా, చూడు అని తన భర్త, చూడు నువ్వు ఎలాంటి బిడ్డను కన్నావో, తన భర్త అంటున్నావు, చూడు ఎలాంటి బిడ్డను కన్నావో, ఎలాంటి కొడుకు పుట్టాడో చూడు మనకు. ఈ ఎదవ
ఒంట్లో రక్తం ఏ రక్తం మారుతుంది? ఇంత బాధల్లో ఉంటే వీడు ఏమో ఆనందంగా పారవశ్యంగా పాటలు పాడుకుంటూ ఉన్నాడు. నాకు అనుమానం వస్తుంది, ఇది నీ రక్తమేనా? ఎందుకు వీడిలో ఈ విధంగా ఆనందంగా పారవశ్యంగా ఉన్నాడు? తన యొక్క బాధలను, ఎంత బాధలు అనుభవించాము, ఎంత నిర్భాగ్యపు స్థితిలో ఉన్నాము, కనీసం తిండి బట్టలకు లేని పరిస్థితుల్లో తయారు చేసినారు వాళ్ళు దాయాదులు. మరి దాన్ని గుర్తు లేకుండా ఈ విధంగా ఉన్నాడు అని చెప్పేసి కొడుతుంది. కొట్టిన తర్వాత తాను పడిపోద్ది, స్పృహ లేకుండా పడిపోతుంది. అప్పుడు పీట బిళారప చెల్లి కూడా బయటికి వచ్చి ఏడుస్తూ వచ్చి, అన్నా ఏంది అమ్మ పడిపోయింది చూడు అన్నా అని అన్నప్పుడు ఆమెను ఏదో సపర్యలు చేసి ఇద్దరు బతిలాడి, అమ్మా ఇక మీదట ఇలా జరగదు అంటే కొంతసేపటికి తెలివి వస్తుంది అనమాట. స్పృహ కోల్పోయింది కదా, స్పృహ కోల్పోయిన తర్వాత తెలివి వస్తుంది. తెలివి వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాడు, అమ్మా తప్పైపోయింది, నన్ను క్షమించమ్మా, నేను ఇక మీదట ఇలా చెయ్యను. మనం దరిద్రమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నాం నిజమే, కానీ నువ్వు చెప్పు, నువ్వు ఏమి చేయమంటావో దాన్ని చేయటానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఇదంతా మనసులో పెట్టుకోబోకమ్మా, నా గురించి నువ్వు ఏం కోరుకుంటున్నావో చెప్పమ్మా, అది నేను చేసి పెడతా, తప్పకుండా చేస్తాను. నువ్వు ఏం చెప్తే అది చేయటానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. అమ్మా నీకు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నన్ను నమ్మమ్మా, వెయ్యమ్మా అని బాధతో ఆయన నీ కోరిక ఏంటో చెప్పమ్మా అంటాడు అనమాట. అమ్మా నేనేం చేయాలో చెప్పమ్మా, చెప్పమ్మా ఏం చేయాలో చెప్పమ్మా అంటాడు. అప్పుడు అమ్మ, నువ్వు పెద్ద అధికారి అయ్యి కోటి వేసుకుని గుర్రం మీద వెళుతూ ఆ శత్రువులను మెడలు వంచి వాళ్ళని శిక్షించాలని ఉంది నాయన, కానీ నీకు ఆ వయసు లేదు, నువ్వు ఆ పని చేయలేవు. నువ్వు ఆ పని చేస్తూ ఉంటే నాకు చూడాలని ఉంది నాయన, అయినా నువ్వు అశక్తుడివి, పిల్లవాడివి, నువ్వు ఆ పని చేయలేవు, అది నీకు సాధ్యం కాదు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏమిటంటే, నీ శత్రువుని అంటే పిన్ని బాబాయిని మనలను ఎంతగా హింసించాడో, ఎంతగా బాధ పెట్టాడో నీకు తెలుసు కదా, మరి వాళ్ళను కూడా బాధ పెట్టాలి. బాధ పెట్టాలంటే మనకు ఆ శక్తి సామర్థ్యాలు లేవు. కాబట్టి మనం చేయవలసినటువంటి పని ఒకటే ఒకటి ఉంది. అది ఏమిటి అంటే క్షుద్ర విద్యలు నేర్చుకుని రావడము. క్షుద్ర విద్యలు నేర్చుకుని రావడము. కాబట్టి ఆ క్షుద్ర విద్యలను నువ్వు కానీ నేర్చుకొని వచ్చి మీ పిన్ని బాబాయిను సర్వనాశనం చేస్తే నేను చూడాలని ఉంది నాయన, అంతకంటే నాకు ఏమీ లేదు. మనల్ని ఎంత బాధ పెట్టిన వాళ్ళను మనం ఊరికే వదలాలి. కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి ఆ క్షుద్ర విద్యలను నేర్చుకుని రా నాయన. ఓకే అమ్మా, నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను, నీ కోరిక ప్రకారము నేను క్షుద్ర విద్యలు నేర్చుకుంటా. మరి క్షుద్ర విద్యలు నేర్చుకోవాలంటే గురువులకు గురుదక్షిణ ఇవ్వాలా, కాబట్టి దానికి కొంత దారి ఖర్చులు అవి ఇవి అవుతాయి. కాబట్టి మరి పైకం కానీ ఇచ్చినట్టయితే నేను తప్పకుండా ఆ విద్యలు నేర్చుకుని నైపుణ్యం సంపాదించి నీ కోరిక ప్రకారమే నేను వాళ్ళను మరి శిక్షిస్తాను, నాశనం చేస్తాను, మరి నిన్ను సంతోషపెడతాను, నీ కోరిక నెరవేరుస్తానమ్మా అని నేను మాటిస్తున్నా, నమ్ము, నా మాట నమ్ము, నీ కోరిక నేను తప్పకుండా నెరవేరుస్తాను అని చెప్తాడనమాట. అప్పుడు ఆమెకు కొంత భూమి ఉందా నేను చెప్పుకున్నాం కదా, అందులో కొంత అంటే ఒక సగం ఆ పొలంలో కొంత అమ్మి ఆ
దాంట్లో ఏం కొంటారంటే ఒక నీలం మణి కొంటుంది, ఒక గుర్రాన్ని కొంటారు, 2 బస్తాల అద్దకం అంటే ఆ రంగు అద్దకం వేసే ఆ రంగు, కొంత ముతక పంచదార, ఇవన్నీ కూడా ఆ కొంటుంది. ఆ భూమిని అమ్మి ఆ వచ్చినటువంటి ధనంతో వీటిని అన్ని కూడా ఆ కొనుక్కుంటారు. కొనుక్కొని అప్పుడు ఆ వీళ్ళు ఆ క్షుద్ర విద్యలు నేర్చుకోవటానికి ఆ గుర్రం మీద ఈ వస్తువులన్నిటినీ తీసుకొని ఆ గాంతాంక అనేటువంటి ప్రాంతానికి చేరుకుంటారు. సరే, అక్కడ ఒక సత్రం ఉంటుంది. ఆ సత్రంలో వీళ్ళు ఆ ఎవరైనా దొరుకుతారా, తనతోటి ఆ విద్యలు నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారని ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తారు. ఆ సత్రం దగ్గర ఉండేసరికి ఆ అదృష్టవశాత్తు ఒక 5 మంది ఈ క్షుద్ర విద్యలు నేర్చుకోవటానికే బయలుదేరతారనమాట. వాళ్ళతో పరిచయము అవుతుంది ఆ సత్రంలో. అక్కడ 5 మంది కుర్రవాళ్ళు, వాళ్ళు కూడా ఈ క్షుద్ర విద్యలు నేర్చుకోవటానికి వచ్చినటువంటి వాళ్ళేనమాట. ఆ విధంగా వాళ్ళతో పరిచయం అయిన తర్వాత, అంటే వీళ్ళ తల్లి కూడా వీరితోటి ఆ సత్రం వరకు వెళ్ళుద్ది. సత్రం వరకు వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళతో ఈమె ఆ 5 మంది ఆ క్షుద్ర విద్యలు నేర్చుకోవటానికి వచ్చినటువంటి ఆ యాత్రికులతో ఈమె అంటుంది. ఏమంటుందంటే తన తల్లి, మిలారప్ప తల్లి వాళ్ళని పక్కకు పిలిచి, అయ్యా, మా వాడు అంత చురుకైన వాడు, తెలివైన వాడు కాదు. వాడిని మీరు కనిపెట్టుకొని ఉండండి. బాగా విద్యను నేర్చుకునేలాగా చూడండి. మీ సహాయానికి మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలుసు. మీరు చూపే దయకు తప్పక మీకు మూల్యము చెల్లించుకుంటాను. కాబట్టి మా వాణ్ణి కొంచెము జాగ్రత్తగా చూడండి బాబు అని చెప్తుందనమాట. ఆ తర్వాత వీళ్ళు వీళ్ళు తీసుకువెళ్ళినటువంటి ఆ యొక్క సామాను అంటే ఆ నీలం మణి, ఆ రంగు, వీటన్నిటిని ఆ గుర్రం మీద పెట్టుకొని ఈ 5 మంది ఈ మిలారప్ప అందరూ బయలుదేరతారు. ఎక్కడికి? ఆ క్షుద్ర విద్యను నేర్చుకునేటువంటి ఆ ప్రాంతానికి బయలుదేరతారు. అప్పుడు అమ్మ కొంత దూరము మాతోటే వచ్చింది. మా అందరికి కూడా షాంగ్, షాంగ్ అంటే మన టీ లాంటిది, అలాంటి పానీయము అందరికీ తాపించి వాళ్ళ మరి నా గురించి అంటే ఆ బిలారప్ప గురించి జాగ్రత్తలు చెప్పి, మరి అయ్యా నాకు ఒక్కడే కొడుకు, భర్త లేడు, మరి దూరంగా పోవడం అంటే నాకు చాలా బాధగా ఉంది. అయినా తప్పదు, కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఆ క్షుద్ర విద్యలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నా కొడుకును నేను అంటే వదిలిపెట్టి ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి నా చెయ్యి పట్టుకొని, అంటే మిలారప్ప చెయ్యి పెట్టుకున్న ఆ తల్లి విలపిస్తూ ఎంతో బాధతో పంపలేక పంపుతూ ఉంది అన్నమాట. కాబట్టి చెప్పుద్ది, చివరిసారిగా చెప్పుద్ది, నాయనా నువ్వు ఆ విద్యను నేర్చుకుని వచ్చి నీ యొక్క పిన్ని బాబాయ్ నాశనం చెయ్యాలా? ఒకవేళ కానీ నువ్వు ఆ విద్యను నేర్చుకుని రాకుండా ఊరికే వస్తే నేను మాత్రము నీ ఎదుటనే చనిపోతాను, నేను బ్రతకను. ఇది నువ్వు గుర్తుపెట్టుకో, జాగ్రత్త. నువ్వు ఆ విద్యను నేర్చుకో, క్షుద్ర విద్య నేర్చుకో. పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, ఇది మనకు అవసరం. మన పేరు ప్రఖ్యాతుల కోసం ఆ విద్య కాదు, మనం వాళ్ళను సర్వనాశనం చేయాల. అందుకోసమే ఈ విద్య నువ్వు నేర్చుకుని రావాలి, లేకపోతే నేను మరణిస్తాను, నీ ఇష్టం నాయన అని చెప్పుద్ది అన్నమాట. చెప్పి ఆమె వదిలిపెట్టలేక వెలిపిస్తూ బాధపడుతూ తన మిలారప్పను సాగనంపుతూ ఉంటుంది. ఈమె మిలారప్ప వైపు చూడము, ఆయన మిలార వైపు అది చూడము, ఈ విధంగా బాధపడుతూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ఎంతో బాధతో తప్పని పరిస్థితుల్లో తన కుమారుణ్ణి ఆ విద్యలు నేర్చుకోవటానికి గురువు వద్దకు పంపించేస్తుంది అన్నమాట.
అది ఈరోజు మనం ఇంతవరకు టైం అయింది కాబట్టి ఇది ఈరోజు, మిగతాది రేపు మనము తెలుసుకుందాము. మరి ఈ అవకాశం ఇచ్చిన దానికి మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సెలవు తీసుకుంటాను.